శ్రీ సాయి సత్ చరిత్రము 42వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుట 1. ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీబాయి సింధేకు దానము 4. చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. తొలి పలుకు. గత అధ్యాయములలో చెప్పిన కథలు. బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసి కొనగలము, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలము చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోలిపోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను, అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కాని అటుతరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918 సంవత్సరము అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని యది ఎవరికి బోధపడలేదు. అది ఎట్లు జరిగెను. విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటి తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుటకెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజీ సింధే, కుష్ఠురోగ భక్తుడు, ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటును గట్టి ఇట్లనెను. బాబా, సీమోల్లంఘనమునాడు ఇదంతయునేమి? ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని ఎందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది ఎవరికి అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక సూచన గూడ చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటీళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధవడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీ వాతురపడవద్దు. నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడెదవు. కాని తాత్యాకోతే పాటిలు గూర్చి సంశయించుచున్నాను. ఆతడు సకసం 1840 విజయదశమినాడు 1918 మరణించును. ఇది ఎవరికిని తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను.
కాని యాతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికిని తెలియనీయలేదు. కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపియు ఈ ఇరువురు మాత్రమే తాత్యాగూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించెనని జనులనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యము లగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను. ఆ మరుసటి యుదయము అనగా అక్టోబరు 16వ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి, మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము. షిరిడి నుండి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని ఎందరనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియును. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహాల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరు మసీదులో కాలుపెట్టుట కాజ్ఞలేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చునియుండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే యామె లేచి, కొంచెము సేపాగుము, నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెదను అని అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె, కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని యొక్క కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను, ఇది ఏమి బాబా? నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీ కొరకు రొట్టె చేసితిని.
నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించెదవేలా? కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలరని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తమ భౌతిక శరీరమును విడుచునప్పుడు తన జేబులో చేయిపెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేసెను. లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి సిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము 11వ స్కంధమందు 10వ అధ్యాయములో 6వ శ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల నామె ఎన్నటికిని మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసానకాలమందు కూడా జాగ్రత్తపడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగుల్కొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనెను. కాకాసాహెబు దీక్షిత్, బాపుసాహెబు బుట్టి మొదలగువారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకు బోయి భోజనము చేసి రమ్మనెను. వారు బాబాను విడువలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి దెలియును. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరుగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలియుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.